స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం ఇదేరా 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 స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి మీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి మీ భారం మోసేటందుకే పుట్టానంది పొడమి ఆశలు ఆకర్షణలు లేనిదేమీ ఆడా మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే నీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం తన చూపులు నువ్వు చూస్తుంటే నీ కలలను తను కంటోంది తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు నీలో నువ్వు చెయ్యని పనులే నీలా తానే చేశాను జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం ఇదేరా 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 స్నేహం మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీసమున్న నేస్తమా ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు
మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా. నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా. ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. కోపమెక్కువా కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం.
నిదరలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నారా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి నిలబై చల్లై రాగా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు తర్వాత సోదర ఉపాధ్యాయులు తర్వాత ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఈ సాంప్రదాయం అనేది చాలా గొప్పది. ఇంకా ఇది టీచర్లను మర్చిపోయే రోజు ఇది. కానీ ఇప్పటికి కూడా మా విద్యార్థులు మమ్మల్ని గుర్తు చేస్తుంటారంటే ఇది నేను చాలా సంతోషపడుతున్నాను. తర్వాత నేను ఇక్కడ 2000 వచ్చాను. 2001 వచ్చినాయి. ఇక్కడ 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇక్కడ నేను వచ్చేప్పటికీ ఒక 4 కొత్తగా రిక్రూట్ అయ్యి వచ్చిన టీచర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్లే. కాకపోతే కొందరు కొద్దిగా అరగంటకు ఉండడము, కొందరు ఇక్కడ నేను వచ్చేప్పటికీ ఒక ఇన్ని పండిట్ ఎవరు ఉన్నారు. ఆయన ఇన్ని పండిట్ ఉన్నాడు. మామూలుగా ఏం చేస్తామంటే టీచర్గా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా కూర్చొని పాఠం చెప్పకూడదు. నేను నా సర్వీసులో ఎప్పుడు కూడా కూర్చొని పాఠం చెప్పలేదు. నేను ఇక్కడ ఏం చేశానంటే కూర్చొని ఊగులాడుకుంటూ పాఠం చెప్తున్నాను. ఆయన నేను పోయినాను. నేను ఎందుకంటే ప్రతి క్లాసులో నేను విజిట్ చేసే అలవాటు నాకు యాజ్ హెడ్ మాస్టర్. పోయి చెప్పినాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చినాను ఒకసారి. దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ టీచింగ్. దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే ఆఫ్ టీచింగ్. ట్రై టు అడ్జస్ట్ అని చెప్పిన. రిపోర్ట్ రాసినా ఇది చేసిన. వినలేదు. రెండోసారి పోయినా. ఈసారి సివియర్గా యాక్షన్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ లిజన్ టు మీ
సరే మూడోసారి అడ్జస్ట్ అయిపోయినాను. కావాల్సింది తప్పదు. టీచర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కూర్చొని పాఠాలు చెప్పరాదు. మాకు బీడ్లో చెప్పేది అది. తర్వాత టీచర్ షుడ్ బి ఏ మోడల్. అతడు ఒకరికి అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మాస్టర్గా నేనే వచ్చి ఇక్కడికి పోయి ఓ పిల్లవాడిని పంపించి ఒకటి బాటలు ఎత్తుకురా పో, నేను కూడా ఎత్తుతానంటే వాడు భయపడి తెస్తాడు. భయపడి తప్ప తెస్తాడు వాడు. ఇలాంటి హెడ్ మాస్టర్ సంతోష పెట్టాలని తెస్తాడు వాడు. కానీ అదే పెట్టారు, మా హెడ్ మాస్టర్ తాగుతున్నాడా, ఇది మంచిది ఉన్నట్టుంది, మనం కూడా తాగుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి హెడ్ మాస్టర్ షుడ్ బి ఏ మోడల్, టీచర్స్ ఆల్సో షుడ్ బి ఏ మోడల్. చూడండి, ఇది ఈ పరిస్థితుల్లో చూడండి, నేను నంద్యాల మున్సిపల్ హై స్కూల్ స్టూడెంట్. నేను మా టీచర్లు మాకు ఎట్లా చెప్పేవాళ్ళంటే, నేను మ్యాథమెటిక్స్లో కొంచెం డల్ స్టూడెంట్. నేను మాకు ఇద్దరు మ్యాథ్స్ టీచర్స్ ఉండేవాళ్ళు, శ్రీనివాసరావు అని ఒక ఆయన, గోపాలకృష్ణ అని ఒక ఆయన. ఆ గోపాలకృష్ణ ఆయన ఒక 4 లెక్కలు చెప్తాడు. ఆయన 4 లెక్కలు చెప్తే అర్థమైపోతుంది. ఈ శ్రీనివాసరావు అని ఆయన ఒకటే లెక్క చెప్తాడు క్లాస్కు, పీరియడ్కు. అర్థం కావాల్సిందేది, నో డౌట్. అట్లా వాళ్ళు మాకు టీచర్లుగా వాళ్ళ ధర్మాలు వాళ్ళు నిర్వర్తించినారు. నేను అప్పుడు అనుకునేవాడిని, ఇన్ ఫ్యూచర్ నేనగిన ఉపాధ్యాయుని అయితే తప్పక నేను కూడా ఇట్లే పనిచేయాలి. నిజంగా అట్లే అనుకున్నాను. నా చేతనేంత వరకు నేను ప్రతి ఆదివారం కూడా నేను హెడ్ మాస్టర్ కాకముందు కూడా నేను ప్రైవేట్ క్లాస్ పెట్టేవాడిని. ప్రతి ఆదివారం ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ప్రైవేట్ క్లాస్ పెట్టాను. నేను ప్రతి ఆదివారం పెట్టాను. మీరు గుర్తు చేసుకోండి కావాల్సింది. నేను 2 బ్యాచ్లకి హెడ్ మాస్టర్ ఉన్నాను ఇక్కడ. తర్వాత ప్రతి టీచరు పనిచేయాల్సిందే. ఇక్కడ నేను వచ్చేప్పటికీ ఇక్కడ ఒక మర్రెడ్డి అని ఒక ఆయన పనిచేసినాడు. ఆయన ఇక్కడ ఒక అరవైకి పెట్టినాడు. బస్సు వస్తుంటే వెళ్ళిపోతారు వాళ్ళు 4:30 కాకముందే. నేను వచ్చిన తర్వాత సార్ మేము పోతాం సార్ అన్నాడు కొంతమంది టీచర్లు. ఈరోజు రేపు ఎల్లుండి మాత్రం నుంచి పోకూడదు అని చెప్పిన. ఎందుకంటే మీకు అలవాటు పడినారు. నేను ఇప్పుడే మిమ్మల్ని కట్ చేస్తే బాధపడతారు మీరు. ఈరోజు రేపు ఉండి ఇంకా తర్వాత కావాల్సిన ఇంకా 2 రోజులు అడగండి, అంతవరకు నేనే ఉంటాను క్లాస్లో. ఈడ పిల్లలు పోయి బయట కూర్చోబెట్టి చదివించుకుంటా, మీరు వెళ్ళిపోండి అని చెప్పిన. తర్వాత ఎవరు టీచర్లు అడగలేదు. భగవంతుడు దేవల్ల నాకు ఇక్కడ నేను ఉన్నంత వరకు ఒక్క టీచర్ తప్పితే మిగతా వాళ్ళంతా నాకు కోఆపరేట్ చేసినారు. వాళ్ళంతా నాకు పిల్లలకు చదువు చెప్పినారు వాళ్ళు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడైన వ్యక్తి ఎప్పటికైనా ఆదర్శంగా ఉండాలి. అట్లా ఆదర్శంగా ఎప్పుడైతే ఉంటామో మన పిల్లలు కూడా చదువు వస్తాయి. ఎందుకంటే ఇతర పిల్లలకు మనం చదువు చెప్తాం తృప్తిగా. వాళ్ళకి చదువు వచ్చినప్పుడు మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువు వస్తారు. మా పిల్లలు కూడా అంతా గవర్నమెంట్ స్కూల్స్లో చదివినారు. భగవంతుడి వలన ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. నాకే ఇబ్బంది ఏమి లేదు. నాకు కూడా పెన్షన్ వస్తుంది. నేను కూడా తృప్తిగా ఉంటున్నా. కానీ ఒకనొకప్పుడు నాకు 1 సెంటు పొలం కూడా లేని వ్యక్తిని నేను. ఈరోజు నేను తినగలుగుతున్నాను భగవంతుడి వల్ల. నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల. కాబట్టి ముందు ప్రతి ఉపాధ్యాయుడైనా సరే ఎవరైనా నిజాయితీగా ఉండండి, పనిచేయండి. డబ్బులు దానంతట అవే వస్తాయి. మనమేమి కొంపలు ముంచాల్సిన పని లేదు, ఇదేది మోసాలు చేయాల్సిన పని లేదు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు నాకు కోఆపరేట్ చేసిన ఉపాధ్యాయులకు, తర్వాత పిల్లలు కూడా విన్నారు. రాత్రిపూట కూడా నేను 10th క్లాస్ పిల్లలు చదివించేవాడిని నేను. అప్పుడు కూడా కొంతమంది పిల్లలు తిక్కటిగా పనులు చేసేవాళ్ళు. అడ్జస్ట్ అయిపోయినారు వాళ్ళు కొంతకాలానికి. తర్వాత తృప్తిగా నేను ఇంకొకటి ఇక్కడ ఏమిటంటే, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ నాకు తెలియదు. నేను ఎవరిని కాపీయింగ్ నేను వచ్చి జరగదు అక్కడ. సిరివెల్లలో ఏమైందంటే, సిరివెల్లలో నన్ను 2 సార్లు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నన్ను ఆడ చేసినాడు. ఆడ కంప్లీట్ కాపీయింగ్ జరుగుతుంది.
నేను పోతే కాపీకి జరగదు, నన్ను కొట్టడానికి కూడా చూసినాను అక్కడ. ఇంకా దాంతో భయపడి ఆయన డిఓ ఆఫీస్ నుంచి కారు వచ్చేది నాకు. ఎగ్జామ్ అయిపోతాయని నన్ను నంద్యాల వదిలేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే చూడనా, నిజాయితీగా ఉండండి. ముందు మీ పిల్లలకు మీరు కాపీ కొట్టనీయకండి, మీరు ప్రోత్సహించకండి. తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించవద్దు. ఎందుకంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మా పెద్ద అబ్బాయి ఒకడు ఉన్నాడు, ఇప్పుడు బ్యాంకులో వర్క్ చేస్తున్నాడు. వాడు ఏం చేసినాడంటే గ్రాడ్యుయేషన్లో ఒక ఎగ్జామ్ ప్రీఫోన్ అయింది. అది 14వ తేదీ ఉండేది, 12వ తేదీ అయింది. 10వ తేదీకి వచ్చింది. 14వ తేదీ ఉండేది, 13వ తేదీ 10వ తేదీకి వచ్చింది. ఆ రోజు నేనేదో అప్పుడు ఈర్నపాడులో పనిచేస్తున్నాను. 9 నేను సాయంత్రం ఒక నా నేచురల్ సైన్స్, నేను నేచురల్ సైన్స్ టీచర్. మాకు నేను హెడ్ మాస్టర్గా టీచర్గా నేను చేసినప్పుడు మేము 6 సైన్సులు చెప్పాలి. ఇప్పుడు బైఫర్కేషన్ వచ్చేసింది, ఫిజికల్ సైన్స్ టీచరు, నేచురల్ సైన్స్ టీచర్ అని. మేము 8th, 9th, 10th ఫిజికల్ సైన్సు ప్లస్ 8th, 9th, 10th నేచురల్ సైన్సెస్ ప్లస్ 1 ఇంగ్లీషు, అంటే 7 సబ్జెక్టులు డీల్ చేసేవాళ్ళమ్మా. నాకు ఇదేం సరిపోదు, నాకు నేను ప్రైవేట్ క్లాస్ పెట్టాల్సిందే. అట్లా నేను ప్రైవేట్ క్లాస్ పెట్టడానికి నాకు ఇబ్బంది లేదు, నేను కష్టపడి పనిచేసిన. అందుకని నేను పిల్లలకు కాపీని ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు. అట్లాగే నా కొడుకు కూడా నేను కాపీని ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని నేను పెంచింది. మీతో కలవడం అనేది చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా నాకు ఈ గది స్టాఫ్ అంటే చాలా ఇష్టం. నాకు వాళ్ళు నాతో బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళు నేను ఉన్నంత వరకు చేసిన ఏదో ఒక టీచర్లు చేయలేదు. సరే వాళ్ళను దాంట్లో తెచ్చిన తర్వాత, ఎందుకంటే నాకు నా ఇష్ట ప్రకారం పనిచేయాల్సింది కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం నేను పనిచేయను, అది నా మెంటాలిటీ. కాబట్టి వాళ్ళు కూడా మారినారు వాళ్ళు. కాకపోతే మొట్టమొదటి నేను చెప్పేది మా టీచర్లకు కూడా కొన్ని కోపం వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే ముఖ్యంగా మా 4 కొత్త రిక్రూట్కి వచ్చినారు నాకు నేను వచ్చేప్పటికీ. ఎవరు అరీఫ్ బాషా ఒక ఆయన, తర్వాత ఆయన పేరేమి మన పీఈడి, తర్వాత ఆయన పేరేమి శేషయ్య, ప్రతాప్ రెడ్డి, ఆ 4 వచ్చినారు. వాళ్ళు నేను ఎక్కడైనా నేను తప్పు జరిగితే నేను ఊరుకోను, వాళ్ళను వార్నింగ్ ఇస్తాను నేను. వాళ్ళు బాధపడినారు. కానీ ఈరోజు ఏమంటున్నారంటే, సార్ మీరు ఆ రోజు ఇంకా 2 సంవత్సరాలు కదా సార్, మా స్కూల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే ఇంకా మేము బాగా నేర్చుకుందాం అంటున్నారు. కాబట్టి మనం నిజాయితీగా ఉంటే నిజాయితీ ప్రతిఫలం ఎప్పుడైనా ఉంటుందమ్మా. ముఖ్యంగా ఈరోజు ఆడపిల్లలు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడినారు. వాళ్ళ తల్లులైనారు, పిల్లలైనారు. ఎట్లమ్మా మీరు ఇంత సిగ్గుపట్టి ఎట్లా తల్లి? మేమే కదా తల్లి, మేము మీ తండ్రులు లాంటి వాళ్ళం. మా దగ్గర కూడా సిగ్గుపట్టి ఎట్లా తల్లి మీరు? ఒక ఆయన అయితే ఇంకా ఆ అమ్మ పేరేమి, శ్రీలతనా అమ్మ, ఆమె మాట్లాడకనే పోతుంది. ఆమె ఏం తల్లి మేము దయ్యాల్లా కనపడుతున్నామా మీకు? సరే తల్లి, ఇప్పుడు ముఖ్యంగా మన హృదయరాజు సార్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా దయచేసి టీచర్లకు రెస్పాన్సిబిలిటీ గుర్తు చేయండి. తర్వాత గవర్నమెంట్ కూడా అదుపులో అంటే మన అదుపులో ఉండాల్సిన పని లేదు. మాకు మా కార్యక్రమాలు చేసేసే పని చెప్పండి మాకు, అంతేగాని వేరే పనులు మాకు ఇవన్నీ వద్దు అని వాళ్ళంతా దాని కొరకు పోరాడాలి. ఎందుకంటే ఆయన పేరు నాకు ఇంకా నేను ఇప్పటికి కూడా టీచర్ని కాబట్టి నాకు ఎవరైనా టీచర్ల సమస్య వస్తే చూస్తుంటాను నేను పేపర్ అంతా, ఆయన పేరు కనపడుతుంటాను నాకు. సరే ఈరోజు ఆయనతో ఈ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తామని అనుకున్నాను, చేస్తున్నాను నేను. ఇంకా ఏమిటమ్మా ఇంక చెప్పండి, ఇంకా నేను ఇంతకంటే ఏమైనా మాట్లాడాలేమో చెప్పండి, మాట్లాడతా. మీ వాళ్ళకి నేను సిగ్గుపడాను, చెప్పండి తల్లి. సరే తర్వాత నేను వచ్చినప్పుడు ఇంత బిల్డింగ్స్ లేవు, 2 బిల్డింగ్సే, అది ఒకటి ఇది ఒకటి ఉండింది. ఇప్పుడు బాగా ఇది ఇంకా స్కూల్ నాకు బాగా తృప్తికరంగా కనపడుతుంది. అందులో ఒకటి ఏంటంటే నా కర్మను అదృష్టమయ్యం కానీ నేను ఏ స్కూల్కి పోయినా కానీ నన్ను అప్గ్రేడెడ్ స్కూల్కు హెడ్ మాస్టర్కి వేస్తాను నన్ను. అంటే అప్పుడప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ వచ్చిన స్కూల్స్కి వేస్తాను నన్ను హెడ్ మాస్టర్గా. ఆడికి పోతే ఎప్పుడు 24 గంటలు పనే.
నేను 7 సబ్జెక్టులు చెప్పాలి. క్లర్క్ ఉండడు, బిల్లు చేసేవాళ్ళు ఉండరు, అన్నీ నేనే చేసుకోవాలా చేయాలి. ఒక్కోసారి 8th క్లాసు 9th క్లాసు నేచురల్ సైన్స్ పూర్తిగా చెప్పలేకపోయేవాడిని. సబ్జెక్టు పూర్తిగా అయిపోయి చేసేపోయాను. 10th క్లాస్లో మనం చెప్పాలి కదా వాళ్ళకు. 10th క్లాస్ చెప్పుకుంటే వానికి ఏం రాదు. ఇంకా 10th క్లాస్లో ప్రైవేట్ క్లాస్ ఎప్పుడు ప్రైవేట్ క్లాస్. ఇది నా బ్రతుకు. అంటే నేను టీచర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమిటంటే భగవంతు వల్ల బైఫర్కేషన్ వచ్చేసింది. నేచురల్ సైన్స్ టీచర్ వేరే, ఫిజికల్ సైన్స్ టీచర్ వేరే, ఇంగ్లీష్ టీచర్ కూడా వేరే. నేను నా వీడియోలో నా సబ్జెక్ట్స్ ఏంటంటే సైన్స్ అండ్ ఇంగ్లీష్. సైన్సు అంటే 6 సైన్సులు ఒక ఇంగ్లీష్ చెప్పాలి. చూడండి ఎప్పుడు టైం ఉంటుంది. నిజంగా మనం జడ్జింగ్ చేయాలంటే టీచర్ హ్యాస్ టు టైం టు టేక్ రెస్ట్. స్కూల్లో ఎప్పుడు ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ కావాల్సింది కదా. ప్రిపరేషన్ లేకుండా మనం పోతే ఏం చెప్తాను చెప్పండి. నేనేమో ఎప్పుడు నేను ప్రిపేర్ కానీ నేను క్లాస్లోకి పోను. అది నా పద్ధతి. కాబట్టి టీచర్ అయినా సరే ఎవరైనా సరే మన పని మనం సరిగ్గా నిర్వర్తిస్తే మన భారతదేశం మంచి స్థితిలో ఉంటుంది. ఒకటి, ఇప్పుడు మనం ఒక ఆఫీసు పోతున్నాము. ఆఫీసు పోయిన తర్వాత అక్కడికి పోతానే అతడు ఈ డజంట్ వర్క్. మనం ఏదైనా చెప్పి ఉన్నత పాఠశాల 2005 6 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు, అప్పటి ప్రధానోపాధ్యాయులు నాపులే సార్ గారికి, హృదయరావు సార్ గారికి, అట్లే మద్దిరెడ్డి సార్ గారికి, తర్వాత శేషాచలం గారికి, జనార్దన్ రెడ్డి గారు, ఇంకా ప్రతాప్ రెడ్డి సారు, సాంబశివ సారు, ఇంకా హారిక్ సారు, అట్లే శేషే సారు, తర్వాత రామకృష్ణ శ్రీనివాసులు సారు, అట్లే నారాయణ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి విద్యార్థులు, ఎందుకంటే మాకు మీరు విద్యార్థులే, మీ అందరికీ కూడా ఆశీస్సులు, దాంతోపాటు అభినందనలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి తెలిసిందే ఎలాంటి ఇబ్బందులు. ఇలాంటి ఆర్గనైజ్ చేయడము, మనందరినీ కలపడం మరొకసారి. కాబట్టి అందరికీ కూడా, ఆర్గనైజ్ చేసిన వారికి, ఆదరించినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక నాగుల సార్ చెప్పారు, అంటే సక్సెస్కు దగ్గర దారి లేదు అని చెప్పడం సార్. నిజాయితీగా ఉండాలి అంటే దానికి సక్సెస్కు షార్ట్ కట్స్ లేవు. అంటే మనము ఒక ప్రాసెస్. నేను ప్రతి పాఠశాలలో ఇదే చెప్తాను, అమ్మాయిలు ఖచ్చితంగా డిగ్రీ వరకు చదువుకోవాలి. ఆ సందర్భంలోనే వారి కుటుంబము చాలా ఉన్నతికి వస్తుంది. ఎప్పుడైతే అమ్మాయిలు బాగా చదువుకుంటారో ఆటోమేటిక్గా వారి కుటుంబం బాగుపడుతుంది, ఉన్నతికి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సమయం చాలా ఉంది. 33 ఏళ్ళు 34 ఏళ్ళు అంటే అయిపోయినట్టు కాదు. మీరే ముసలు కాదు, ఇవాళ స్టిల్. ఇంకా ఇప్పుడు పీజీలో కొంతమంది చూస్తుంటాం, యూనివర్సిటీలలో పీజీ చేసే వాళ్ళు కూడా దాదాపు 33 34 ఏళ్ళు ఉంటాయి. అంటే మీ ఏజ్లోనే వాళ్ళు పీజీ చదువుతూ ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటికైనా కొంతమంది ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేసామన్నారు. ఓపెన్ యూనివర్సిటీ ఉంది, ఇంటర్ చదవచ్చు, తర్వాత డిగ్రీ చదువుకోవచ్చు, తర్వాత పీజీ కూడా చదవచ్చు. దాంతో మీకు ఇంకా ఏదైనా ఒక వృత్తి పట్ల ఇష్టం ఉంటుంది, ఒక కళ పట్ల ఇష్టం ఉంటుంది, ఏదైనా ఒక రంగంలో. సపోజ్ ఇప్పుడు మీరు పాటలు బాగా పాడతారు,
ఆ టైంలో ఒక అమ్మాయి ఎవరో పాటలు పాడేవారు, నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక మంచి సింగర్ ఉండేది. అదే నాకు గుర్తు రావట్లేదు, పేరు గుర్తు రావట్లేదు. బాగా పాటలు పాడేది అమ్మాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా ఒక రంగంలో 10,000 అవర్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అది పాటలు పాడవచ్చు, గేమ్స్ ఆడవచ్చు, ఫుట్బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తబలా వాయించడము లేదా గిటార్ వాయించడము, ఏదైనా ఒక రంగంలో మీ అందరికీ కూడా ఇప్పుడు కూడా ఒకటి అన్నారు చాలామంది, మీరు ఇప్పటి నుంచైనా చాలామంది చెప్పారు, గృహిణులు అన్నారు, హౌస్ వైఫ్గా ఉన్నారు, సంతోషమమ్మా. కానీ ఇప్పటికి కూడా మనకు ప్రకారము మీరే అనుకున్నారా? అయితే వాళ్ళు హైజాక్ చేసినారు అయితే. ఓకే ఓకే సరే, ఏదేమైనా మరి చాలా సంతోషకరమైనటువంటి అంటే జ్ఞాపకాలు చేసుకోవాల్సినటువంటి రోజుగా ఈరోజు పరిగణించాల్సిందే. మరి ఆ రోజుకు ఈ రోజుకు తేడా, మరి ముఖ్యంగా పాఠశాలల్లో ఉండేటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆ రోజుకు ఈ రోజుకు తేడా, తర్వాత విద్యార్థులకు సంబంధించి ఆ రోజుకు ఈ రోజుకు తేడా, ఇవన్నీ మనం చర్చించుకోవాల్సినటువంటి ఒక వేదిక ఇది. ఎందుకంటే మరి నాగపుల్లయ్య సార్ గారు చాలా సీనియర్. మరి 20 సంవత్సరాల క్రితం పదవి విరమణ చేసేటువంటి సందర్భం. మరి మేము కూడా అప్పుడు ఏంటంటే ఒక 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి టీచర్స్ మాత్రమే. మీకు మేము గురువులం, సార్ గురువే, మాకు కూడా గురువే. గురువులకు గురువులని ఏమంటారు? గురువులు అంటారు. సో ఇక్కడ ఏంటంటే మన వేదికకు ప్రత్యేకత ఏంటంటే మన నాగపుల్లయ్య సార్ గారు రావడం అనేటువంటిది, వారితో మరి వారు మాట్లాడే క్రమంలో ఏ విధమైనటువంటి మార్పులు సమాజంలో వస్తున్నాయనేటువంటిది చూడడం జరిగింది. మరి ఏదేమైనా మరి వాటిని మనం అన్వయించుకొని భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి అంశాలని మీ పిల్లలకి మరి నారాజు సార్ చెప్పినట్టుగా మీరు 35 ఏళ్ళు అయినా కూడా మళ్ళీ ఐఏఎస్ రాసుకోవచ్చు, ఐపీఎస్ రాసుకోవచ్చు, ఏ ఉద్యోగమైనా రాసుకోవచ్చు అనేటువంటిది కూడా అవకాశం ఉంది. ఇంకా సరే ఇంకేమైంది సార్, 3 పిల్లలు 2 పిల్లలు ఇంకేమవుతుంది, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది అని చెప్పి అనుకుంటుంటారు. సరే ఏదేమైనా ఈరోజు కూడా ఏంటంటే మీ అందరికీ కూడా తల్లులైనారు కాబట్టి హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా. మంచి రోజు కూడా ఈరోజు కూడా. మరి ఆల్రెడీ మాట్లాడినటువంటి సార్లు కూడా చెప్పడం జరిగింది. ఒక మహిళ చైతన్యవంతురాలైతే, ఒక మహిళ చదువుకునేటువంటి వాళ్ళైతే ఎంత విస్తృతంగా మరి దాన్ని వ్యాప్తి చెందించవచ్చు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి మీ శక్తి మీకు తెలియదు. మరి మీరు మీ పిల్లలు ఎవరైతే 2 3 అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి సమాజానికి కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని మీరు ఖచ్చితంగా మరి పొందాల్సినటువంటి ఆవశ్యకత తెచ్చుకోండి. మరి ముఖ్యంగా ఈ మధ్యలో ఈ నెలలో జరిగినటువంటి దాంట్లో కూడా దేశానికి సంబంధించి కూడా మరి యుద్ధం వస్తే యుద్ధానికి సంబంధించి మన భారతదేశం నుంచి మరి లౌకిక రాజ్యం, మనం అంతర్గతంగా భారతదేశంలో ఆయా మతాలు ఆయా కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు అనేటువంటివి వచ్చినప్పటికీ అవి అంతర్గతంగా మనం ఏంటంటే మరో దేశం మన మీద దాడి చేస్తే ఎటువంటి రకంగా మనం దాన్ని ఎదురు దాడి చేస్తాం ఇతర దేశాల మీద, మన దేశాన్ని ఎలా రక్షించుకుంటాం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా మహిళలే మరి నాయకత్వం వహించి ఏ విధంగా ఉగ్రవాదుల యొక్క స్థావరాలని కూడా ఏంటంటే మరి అక్కడ మొత్తం ధ్వంసం చేసేటువంటి చరిత్ర కూడా ఎవరిదంటే మహిళలది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఈరోజు 10వ తరగతితో లేకపోతే తక్కువ చదివాము అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఏ రకంగా అయినా కూడా మహిళలకు సంబంధించి మరి మీ పాత్ర గణనీయం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి ఈరోజు టాపిక్ సంబంధించి మరి నేనైతే వేంపేట నుంచి 2005-06 విద్యా సంవత్సరంలో రావడం జరిగింది. బహుశా మీకు పూర్తి అకాడమిక్ ఇయర్ కూడా బోధించాల, బహుశా ఒక 3/4 భాగం చెప్పింటాం అంతే. అంటే మీరు చదివినటువంటి 10వ తరగతిలో అంటే నాకంటే ముందు ఇంగ్లీష్ టీచరు జ్యోతమ్మ అనుకుంటా కదా, ఆ మేడం పోయిన తర్వాత నేను వచ్చాను. ఏబిసిడీల నుంచి అంటే ఆమె పోయినందుకు ఏబిసిడీలు కాదు, కానీ నేను ఎక్కడ పోయినా 6వ తరగతి అయినా 10వ తరగతి అయినా జూన్లో నేను చెప్పేది ఏంటంటే ఏబిసిడీల నుంచే మొదలు పెడతా.
మేము కూడా ఇప్పుడు ఇక్కడ నిలబడినప్పుడు మన స్టూడెంట్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏబిసిడి నుంచి మీరు మొదలుపెట్టారు, మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకున్నాం అనేటువంటిది మా ఉపాధ్యాయులకు ఏం కావాలని అంటే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, అంటే వీటి టీచరే పర్వాలేదు అనేటువంటిది ఉంటే చాలు, మాకు అంతకంటే వేరేటివి ఏమి ఉండవు. మరి వృత్తిపరంగా ఒక స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ కావచ్చు, హెడ్ మాస్టర్గా అధికారి కావచ్చు, ఒక ఉద్యోగం అనేటువంటిది ఉంటుంది. మరి మీరేంటంటే ఎంత అంతస్తులైనా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది మీకు, తర్వాత మీకు ఆల్రెడీ పిల్లలకు సంబంధించి కూడా వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటిది మాత్రం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి భవిష్యత్తులో మరి టీచర్స్ ట్రైనింగ్ లేకపోతే బీఈడి టీటీసీ చేసేటువంటి వాళ్ళు ఉన్నా చేయకపోయినా చేసి మరి టీచర్ జాబ్లకు రావాల్సినటువంటి వాళ్ళకి కానీ ఇంకా ఏదైనా అవసరాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఏదైనా ఉంటే మాకు సంప్రదిస్తే మా సహాయం మేము ఖచ్చితంగా చేయగలమనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా నాగపుల్లయ్య గారు మరి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నాను కాబట్టి ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి చర్చల్లో నేను పాల్గొంటుంటాను కాబట్టి ఉపాధ్యాయుడికి ఏంటంటే బోధన చేసేటువంటి స్వేచ్ఛ కల్పించండి అనేటువంటి గౌరవనీయులు 2005-6 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసి వేదికపై ఆసీనులైనటువంటి మా హెడ్ మాస్టర్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, వరదరాజ్ సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి నా సోదర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈ సమావేశాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఒక నూతన పోకడకు ఆవిష్కారానికి గురువులను మర్చిపోతున్నటువంటి ఈ కాలంలో ఒక కొత్తదనంతో చదువు చెప్పినటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను సన్మానించడం మన సాంప్రదాయము అనేటటువంటి నూతనంగా మీరు ఏర్పాటు చేసినందుకు మీకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి కష్టపడినటువంటి రంగస్వామి కావచ్చు, రమేష్ నాయుడు కావచ్చు, వాళ్ళు ముందున్నారు. అయితే వాళ్ళకు మీకు చేతనీయడం వల్లనే వాళ్ళు ఇంత చక్కగా ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇలాంటి సమావేశాలు జరగడము ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మంచి సంస్కృతిని పెంపొందిస్తాయి. కాబట్టి ఇలాంటి మిమ్మల్ని చూసి ఇంకా కొన్ని జరగాలని నేను ఆశిస్తున్నాను. నేను కొన్ని కారణాల వలన మొన్ననే జరిగినటువంటి సమావేశానికి రాలేకపోయినాను, దానికి చింతిస్తున్నాను. ఇది రెండవది. ఇంతకుముందు వెంకటయ్య వాళ్ళ బ్యాచ్ ఒకసారి జరిపారు, సింపుల్ కావచ్చు, కానీ గణి చరిత్రలో మొట్టమొదటిసారి వెంకటయ్య వాళ్ళ బ్యాచ్ సన్మానం చేయడం జరిగింది. గురువులను ఆహ్వానించినారు ఆ రోజు కూడా. అంటే మీరు ఇంకొక ప్రత్యేకంగా కొంత స్కూల్కు డొనేషన్ చేస్తూ కొంత ఆర్భాటంగా ఇంకా ఏవేవో ప్రోగ్రాంలు కూడా పెట్టుకున్నట్టున్నారు. దానికి ప్రత్యేకంగా నాకు చాలా చెప్పాలనండి. ఎందుకంటే నేను ఈ స్కూల్లో అందరికంటే ముందు నుండి పనిచేసిన 98 ఈ స్కూల్కి నేను సెకండ్ గ్రేడ్గా వచ్చాను. 2005 ఇక్కడ నుంచి ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా వెళ్ళాను. 98 నుంచి 2001 వరకు నేను ఎస్జీ అసిస్టెంట్. మీరు ఎవరు చెప్పలే నిజంగా. అంటే మీకు 6th క్లాస్లో మ్యాథ్స్ చెప్పింది మొట్టమొదట నేనే. అంటే నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ప్రతాప్ రెడ్డి సారు వాళ్ళు మధ్యలో వచ్చినారు 6th క్లాస్ ఎండింగ్లో. నేను రామ్ సారు ఇక్కడ ఎస్జీ అసిస్టెంట్గా ఉన్నాం. కాబట్టి ఒక తెలుగు, హిందీ తప్ప అన్ని సబ్జెక్టులు నేను బోధించిన సందర్భానుసారాన్ని బట్టి. తర్వాత 2001లో మ్యాథ్స్ అసిస్టెంట్గా నేను ఈ స్కూల్లోనే ప్రమోషన్ తీసుకున్నా. గరివేముల మండలంలో హైయెస్ట్ మార్క్స్తో మన గణి ఉందంటే ఈ రోజు వీళ్ళకు కూడా రామకృష్ణకు రాజరాజేశ్వరి స్కూల్ కంటే మనం హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకొని పాస్ అయినాం. ఎందుకు చెప్తున్నా అంటే గణి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పాఠశాల అని చెప్పడానికే నేను ఇది చెప్తున్నాను. తర్వాత 2002 ఆగస్టు నుంచి ఒక 6 నెలలు మాత్రం. నా నమస్కారాలు. నా విద్యార్థులకు శుభ ఆశీస్సులు. ఇప్పుడు అందరు దాదాపు సెట్ అయిపోయినారు అనుకుంటున్నాం. అందరు లైఫ్లో బాగా సెట్ అయినారు. కాబట్టి గణి విద్యార్థులను చూస్తే, ముఖ్యంగా ఏ స్కూల్ విద్యార్థులను చూసినా కాదు, గణి విద్యార్థులను చూస్తే చాలా సంతోషం మాకు. ఎందుకంటే వాళ్ళకున్న ఒబీడియన్స్, వాళ్ళకున్న పట్టుదల, వాళ్ళకున్న నీతి నిజాయితీ, చదవడంలో పట్టుదల, అంత కృషి ఎక్కడ నేను ఏ స్కూల్లో చూడలేదు. అంత నిబద్ధతతో చదివినారు పిల్లలు. మంచి బాగా సెట్ అయినారు. బాగా అందరూ చాలా మాత్రం జాబ్స్ చేస్తూ ఉన్నారు.
బ్యాంక్ ఎంప్లాయర్స్ అయితేనేమి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితేనేమి, ఇట్లా రకరకాలుగా ఎవరైనా మీ విద్యార్థులు వచ్చేసి మాకు మా పిల్లలదని కాదు, మదిలేటి సార్ చెప్పినట్లుగా విద్యార్థులు వచ్చి సార్ నేను పలానా దాంట్లో జాబ్ చేస్తున్నాను, పలానా దాంట్లో సెట్ అయినాను, నేను బిజినెస్ చేస్తున్నాను అని అంటే ఎంతో సంతోషం మాకు. అరే మేము చదువు చెప్పిన విద్యార్థులు ఎంత అభివృద్ధిలోకి వచ్చినారు, ఎంత బాగా ఉన్నారు ఉన్నత స్థాయిలో జీవితంలో అని చాలా పొంగిపోతాం. మా పిల్లలు అంత గొప్పగా చెప్తే కూడా అంత రాదు, కానీ మాకు మీరు చెప్తే మాకు అంత ఉత్సాహము ఉత్తేజము వచ్చేస్తుంది. కాబట్టి ఎందుకంటే మేము చదువు చెప్పినాం కాబట్టి మీకు మీ మీద అంత అభిమానం. ఎవరైనా వచ్చి ఇప్పటికి కూడా మా పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ మా పిల్లలు ఇట్లా వాళ్ళు కొట్లాడినారయ్యా. మీ పిల్లలు కాదయ్యా, మా స్కూల్ వచ్చినాక మా పిల్లలు వీళ్ళంతా, కాబట్టి వీళ్ళు మీకంటే ఎక్కువ మేము బాగా చూసుకుంటాము అని చెప్పి పంపిస్తుంటాం. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంత పిల్లల్లో డిజోబీడియన్స్, అంటే మీ బ్యాచ్ అంత ఒబీడియన్స్ తగ్గిపోయింది, పిల్లలలో అంత ఒబీడియన్స్ లేదు. పిల్లల్లో ఎట్లా అల్లరి చేయాలా, ఎట్లా డిజోబీడియంట్గా ఉండాలా అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు మంచి విలువలు, మంచి నీతి నిజాయితీగా ఉండేటట్లుగా పెంచండి. అది ఇస్తే చాలు, మనం వారంతా వాడే అభివృద్ధి చెందుతాడు. డబ్బులు తర్వాత ధనము ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదు, ఆస్తులు పొలాలు ఇవ్వాల్సిన పని లేదు. మంచి విలువలు, మంచి చదువు ఇస్తే చాలు మన పిల్లలకు, వాడి జీవితంలో ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాడు. కాబట్టి మీరు కూడా అదే ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా మీరు కూడా అక్కడితోనే ఆగిపోకుండా మన జీవితంలో మంచి మంచి అవకాశాలు వినియోగించుకోండి. వచ్చిన అవకాశాలను అరే నేను ఇక్కడికే చాలు, నేను ఇక్కడికే ఇది చాలు, నేనైతే నాకు ఇక్కడికే చాలు, నేను టీచరు చాలు ఇంకా హ్యాపీ ఇక్కడికే అని నేనైతే అక్కడికే నిలబడిపోయినాను. కానీ మీరు మాత్రం కానీ తర్వాత మిగతా వాళ్ళు బాగా ఇప్పుడు మాకంటే వెనకాల కన్సాలిడేట్ పేలో జాయిన్ అయిన శంషుద్దీన్ అనే సార్ కడప డిఓ అయినారు. అంటే వచ్చిన అవకాశాలు కాబట్టి మా మాదిరి అట్లే ఆగిపోకుండా మీరు ఈనాటి సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు రిటైర్డ్ హెడ్ మాస్టర్ నాగపుల్లయ్య గారికి మరియు మీకు మాకు ఆ రోజు మనకు హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి శ్రీ నాగరాజ్ సార్ గారికి మరియు హృదయరాజ్ సార్ గారికి మరియు మదిలేటి సార్ గారికి మరియు వేదికలు అలంకరించినటువంటి నా తోటి సోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మరి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించినటువంటి మా విద్యార్థులకు నా శుభాశీస్సులు. నిజంగా ఈ ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది జరుపుకుంటున్నందుకు చాలా గర్వకారణం. ఎందుకంటే దాదాపు ఇప్పటికీ మీకు మాకు 19 ఏళ్ళ గ్యాప్ ఉంది, 19 సంవత్సరాల గ్యాప్. ఆ 19 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ, ఇంత సమయం ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ఇంకా మర్చిపోలేదు. మీ హృదయాల్లో మేము ఉన్నాము. మీరు మా పట్ల చాలా గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా మాకంతా తెలుస్తుంది. మీరు ఇంత ఆత్మీయంగా పిలిచినందుకు ఖచ్చితంగా మేము కూడా మా స్టూడెంట్స్ని ఒకసారి అందరినీ చూసుకుంటాము అనేటువంటి ఆలోచనతోనే రావడం జరిగింది. ఇక్కడేదో మీరు పెట్టారని, ఇక్కడేదో భోజనాలు చేశారని, ఇక్కడేదో డ్రింక్స్ ఇచ్చారనేటువంటిది అది తర్వాత ప్రశ్న. కానీ ఇంత ఆత్మీయంగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని గని విద్యార్థులు ఇది 2వ బ్యాచ్ జరుపుకుంటున్నారు. నిజంగా ఈ సంస్కృతికి మీరు నాంది పలికారు. మొన్న కూడా ఇక్కడ జరిగినటువంటి ఉంది. మరి మిమ్మల్ని 20 సంవత్సరాల తర్వాత వివిధ పొజిషన్లలో సరే వృత్తిపరంగా అయితేనేమి, ఫ్యామిలీ పరంగా అయితేనేమి, మరి ఎవరి దారిలో వాళ్ళు దూసుకుపోతూ మరి ఈరోజు ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషం మాకు. మరి ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ గని పాఠశాల, నేను ప్రతాప్ రెడ్డి సారు, శేషయ్య, హేమలత మేడం తెలుగు ఉండింది మీకు గుర్తుందా? హేమలత మేడం, ప్రతాప్ రెడ్డి సార్, శేషయ్య సారు, ఆరిఫ్ సార్, ఈ 5 మందిని ఒకటేసారి ఇక్కడ అపాయింట్ కావడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మా సీనియర్స్ అయినటువంటి మదిరెడ్డి సార్, శేషచలం గారు, మరి మాకు ఇక్కడ
మేము జూనియర్స్ అయినా కూడా మాతోటి చాలా అన్ని విధాలుగా సహకరించి, అంటే ప్రొఫెషన్లో నేను పీజీ చదువుతున్నానని నోటిఫికేషన్ పడడం జరిగింది. అప్పటికి నేను డిప్లొమా కంప్లీట్ చేయడం వల్ల డిఎస్సి అప్లై చేశాను, రాశాను. అంటే అప్పటికి పీజీ చదువుతున్నాను, మధ్యలోనే ఉద్యోగం వచ్చింది. సో నేను కూడా స్టూడెంటే, ఆ స్టూడెంట్ స్థాయి నుంచి అంతే ఒకసారిగా ఒక ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంటే విద్యార్థిని ఆ దశ నుంచి వచ్చాం కాబట్టి ఇంకా ఆ బుద్ధులు ఉండేవి. మరి ఇక్కడ ఉన్నటువంటి నాగపుల్ల సార్ అయితేనేవి, మరి మదిలేటి సార్ అయితేనేవి సీనియర్స్ మా వాళ్ళు చాలా దగ్గర తీసుకుని అలా కాదు, ఇలా 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 ఉద్యోగంలో ఇలా ఉండాలి, పని ఇలా చేయాలి, ప్రొఫెషన్ అంటే ఇది, ఈ విధంగా అన్ని విధాలుగా మాకు అంటే ఒక కంప్లీట్మెంట్గా ఇక్కడ నుంచి బయటకు పోవడానికి మాకు సీనియర్స్గా వాళ్ళు చాలా మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక ప్రొఫెషన్ పరంగా చూస్తే మరి గని అనే ఊరు కూడా ఎక్కడ ఉందో అనేది నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత గని అనే ఊరు ఇక్కడ గారికి వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారములు. అదేవిధంగా రామకృష్ణ సారు, శ్రీనివాస్ సారు వీళ్ళని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టినారంటేనే వీళ్ళ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నాకు తెలిసి పాఠశాల అభివృద్ధిలో ఈ విద్యార్థులు అభినందించేది ఏంటంటే వీళ్ళని గుర్తించినారు. పాఠశాల అభివృద్ధిలో ఎంత అద్భుతంగా టీచర్లు చెప్పినా పునశ్చరణ లేకుంటే మర్చిపోతారు. మళ్ళీ పునశ్చరణ అంటే సగం బలము నాకు తెలిసి ట్యూషన్. మాకు ఏదో ఒక బ్యాచ్, 2 బ్యాచ్లు, 3 బ్యాచ్లు పరిచయం, ఇంకా అందరూ పరిచయం అంటే వీళ్ళకే. ఇంకా మీరు పుట్టిన నుంచి నాకు తెలిసి మీరు పుట్టిన నుంచి చెప్తుంటారా వీళ్ళు. కాబట్టి వీళ్ళని కూడా కూర్చోండి, నాకు చాలా సంతోషం వేసింది, ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మీకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఇంకా సారలు విషయాలన్నీ చెప్పేశారు. ముందు మీరు మీ పిల్లల భవిష్యత్తుని మంచి క్రమశిక్షణతో, మంచి నైతిక విలువలతో ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2005-06 ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా శుభాశంసలు. నాది ఇది 16 ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది ఐఐటిఎన్స్ను, ఎన్ఐటిఎన్స్ను ఇచ్చాను. కానీ మీలా ఫస్ట్ బ్యాచ్ అంటే ట్యూషన్ బ్యాచ్ మీదే ఫస్ట్ బ్యాచ్, ద బెస్ట్ బ్యాచ్ అని చెప్పొచ్చు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడడం కొద్దిగా కష్టమైపోతుంది. సరే, మీ సార్ వాళ్ళతో పాటు నన్ను కూడా ఇక్కడికి పిలిచేందుకు చాలా సంతోషం. నేను డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశాను. మ్యాక్సిమం కార్పొరేట్లో అంటే ఒక చైతన్య నారాయణలో ఒక జేఈ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా ఎంతోమంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. కానీ ఫస్ట్ మీ బ్యాచెస్ ఇక్కడ చదువుకునేటప్పుడు మీ బ్యాచ్ తర్వాత 2-3 బ్యాచ్లకు ఒక ట్యూషన్ టీచర్గా చెప్పాను. థ్యాంక్ యూ ఉన్నాడు. సరే, వేదిక పైన ఉన్న మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్, నాపులయ్య సార్ మాకు పుత్ర సమానులు, అలాగే నాగరాజ్ సారు, మా సోదర సమానులు, ఆత్మీయులు మదిలేటి సారు, శేషాచలం సారు, సాంబశివుడు సారు, రవి సారు, ఆరిఫ్ సారు, ప్రతాప్ రెడ్డి సారు, జనార్దన్ రెడ్డి సార్ గారికి, లక్ష్మీనారాయణ మా తమ్ముడు అందరికీ ధన్యవాదములు, నమస్కారములు. పిల్లలందరికీ మీ అందరికీ కూడా నా అభినందనలు. మేము టీచర్లు కాదు కానీ టీచర్లు అంటే విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరి నా తోటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు, అలాగే మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ కార్యక్రమం చాలా బాగా జరిపినారు. అసలు ఊహించలేదు. నేను చాలామందికి చెప్పినాను, మన టీచర్లకు ఇక్కడ కాదు వేరే స్కూళ్ళలో కూడా. నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నేను ఏమీ మాట్లాడను అని చెప్పినాను. కానీ నాతో ఇక్కడ వీళ్ళు నాతో మాట్లాడించినారు. ఎనీహో చాలా ప్రోగ్రామ్ చాలా బాగా జరిపినారు. అందరికీ ధన్యవాదములు. సమ్మేళనానికి ఇచ్చేసిన అధ్యాపక బృందానికి మరియు
మా గ్రామంలో మా స్కూల్లో చదివిన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. అన్నిటికంటే అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి చాలా బెస్ట్, పవిత్రమైంది. నా ఉద్దేశంలో నేను చేసే జాబ్ కంటే టీచర్ జాబే బెటర్. ఈవెన్ కలెక్టర్ కానీ జడ్జి కానీ ఎవరైనా సరే అందరికంటే గొప్ప వృత్తి, గొప్ప సేవకుడు ఎవరైతే ఉపాధ్యాయుడే. ఆయన్ని అందరినీ తయారు చేసేది. అలాంటి వృత్తి రాకపోవడం నాకు చాలా బాధాకరమైన. ఆ విషయంలో నేను ఎప్పుడు విద్యార్థులు మరి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరిస్తున్నారు సార్. మీ సేవలు మరవలేనివి గనిలో మీ సేవలు మరవలేని సార్. చాలా రిఫార్మ్స్ వచ్చారు. కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు,
రమేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.
ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు. ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు. 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది. సార్ 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 ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. నేను వెతుకుతుంది ఆయన కోసమే సార్. అవునా? ఒకసారి మాట్లాడొచ్చా? ఓకే సార్. నీ జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.